శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం చిరునవ్వు చూపు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీంట్లో చాలా ముఖ్యమైన అంశాలు మాస్టర్ గారు వివరించి దాని గురించి ప్రస్తావించడం జరిగింది। మనకి చాలా విలువైన అంశాలు ఇవి। దీన్ని అర్థం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నమాట। వాటిని అన్నిటినీ మాస్టర్ గారు పొందుపరిచారు దీనిలో। అసలు బాబా యొక్క ఆంతర్యం ఏమిటి, ఏదైనా ఒక ఆయన బోధ చేసిన ఆయన తత్వంలో కానీ అసలు ఆంతర్యం ఏమిటి అనేదాన్ని చక్కగా పొందుపరిచారు దీంట్లో మాస్టర్ గారు మనకి। ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, క్రితం సత్సంగంలో మనం వ్యభిచరించిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్న యూదుల ప్రాచీన ధర్మాన్ని అనుసరించమన్న యూదులను అడ్డగించి, మీలో మనసా కూడా ఎవరు వ్యభిచరించలేదో వాడు మొదటి రాయి వేయండి, తరువాత తక్కిన వారు వేయవచ్చు అని ఓంకరించారు క్రీస్తు। యేసు ప్రభుట ఒక ఆవిడని ఇదంతా చెప్పుకున్నాం మన క్రితం సత్సంగంలో। ఒకసారి వ్యభిచరించిన ఆవిడని రాళ్లతో కొడుతున్నట్ట, యూదుల్లో అది ధర్మంట। వ్యభిచరించిన వాళ్ళని కొట్టాలట రాళ్లతోటి, అట్లాగా చావు కొట్టడం అనేది వాళ్ళ ధర్మంట। అలా అని కొట్టడానికి వాళ్ళందరూ చేస్తుంటే అప్పుడు ఆయన అడ్డగించారట యేసుక్రీస్తు। మీలో ఆయన అన్నారట, మీలో మనసా కూడా ఎవరు వ్యభిచరించలేదు, అంటే మనసులో కూడా మీకు చెడు తలంపు రాలేదు, అట్లాంటి తలంపులు, వాడు మొదటి రాయి వేయండి। మనసులో కూడా రానివాడు ఎవడైతే ఉన్నాడో వాడు ముందు మొదటి రాయి వేయండి, తర్వాత తక్కిన వారు వేయవచ్చు అన్నారట ఆయన అని హుంకరించారట ఆయన। అందరూ నిస్సహాయులై ఊరుకున్నారు, అందరు నోరు మూసుకు కూర్చున్నారట। అంటే మనసులో రాకుండా ఎవడూ లేడు అక్కడ, ఇంకా దాంతో ఎవరో ఉండరు కదా సహజంగా, ఊరుకున్నారట వాళ్ళు। అంటే బాహ్య శౌచం కంటే అంతఃశౌచం ఎంత ముఖ్యమో గుర్తించవచ్చు। అంటే బాహ్యంగా కూడా అంతఃశౌచం అన్నది ఎంత ముఖ్యమో అన్నది గుర్తించాలంటే మహనీయులందరూ నొక్కి చెప్పారు। అంతఃశౌచం లోపల మనస్సు శౌచంతో ఉండాలి అన్నది మహనీయులు నొక్కి చెప్తూ ఉన్నారనమాట। దానిని నిర్భయంగా తెలిపేవాడే సద్గురు। చూడండి, యేసుక్రీస్తు అట్లా నిర్భయంగా తెలిపారు ఆయన। చూడండి ఎంత అసలు అట్లా మాట్లాడాలంటే ఎంత ఉండాలో చూడండి, అట్లా నిర్భయంగా తెలిపేవారే సద్గురు ఒకటి। అలాగే మళ్ళీ మనం బాబాలో చూస్తాం చూడండి, అంతఃశౌచం ఆయన ఎప్పుడు నిర్భయంగా చెప్పారు బాబా కూడా, అలాగే యేసుప్రభు కూడా। మసీదులో సాయికి వ్యక్తి పూజ సల్పే హిందువులను తుదముట్టింపజూసిన బాహ్యాచారముడులకు సాయి చెప్పింది ఏంటి, మనసులో చెడు తలంపుల నుండి ఉపవసించలేకనే బాహ్యమైన ఉపవాసాలతో విర్రవీగే వారిని అరికట్టారు సాయి। అందుకే బాబా కూడా లోపల మనం మనసులో చెడు తలంపుల నుంచి ఉపవసించలేము, అలాంటి వాళ్ళం బాహ్యమైన ఉపవాసాలు చేస్తూ విర్రవీగడం ఎందుకది, అలాంటి వాళ్ళందరినీ అరికట్టారు బాబా। లోపలంతా చెత్తంతా పెట్టుకున్నావు, బయటికి మాత్రం నేను ఉపవాసం అనుకుంటూ విర్రవీగితే ఉపయోగం ఏంటి? అలాంటి వాళ్ళందరినీ బాబా అరికట్టారు। అలాగే అంతఃశుద్ధి లేని బాహ్యాచారాన్ని సాయి నిలిపివేశారు। బాహ్యాచారం, ఈ మళ్ళు ఆచారాలు ఇట్లాంటివన్నీ అంతఃశుద్ధి లేకుండా చేసే వాటిని అన్నిటినీ ఆయన నిలిపివేశారు। అంటే ఏంటంటే మహనీయులు అందరూ ప్రిఫర్ చేసింది అంతఃశుద్ధి। అలా గట్టిగా చక్కగా దాన్ని చెప్పిన వాళ్ళు, జంకు లేకుండా దేనికి నిర్భయంగా చెప్పిన వాళ్ళే సద్గురు। నిర్భయంగా చెప్తారు సద్గురు। వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అలా ఉండదు, నిర్భయంగా మాట్లాడతారు వాళ్ళు, నిర్భయంగా తెలుపుతారు వాళ్ళు। మేగుని ఆచారాన్ని ఆమోదించడానికి కారణం అతడి అంతఃశుద్ధి। మరి మేగుని చేసుకొని ఇచ్చారు కదా బాబా అంటే అతని అంతఃశుద్ధి, అతనికి అంతఃశుద్ధి ఉంది, మనసు బాగుంది, అతనిది మంచి మనసు అతనిది।
చెడు తలంపులు లేని మనసు అతనిది. అందుకని అతని ఆచారాన్ని పాటించుకొని ఇచ్చారు బాబా. అతను మరణించినప్పుడు వీడే అసలైన భక్తుడు అన్నారు. అందుకే అన్నారు అతని మనసు అట్లాంటిది కాబట్టే అతను మరణించినప్పుడు వీడే అసలైన భక్తుడు అన్నారట బాబా. అదే అంతఃశుద్ధి లేక సత్గ్రంథ వివరణ చేసేవారిని ఆయన నివారించారు కదా. సత్గ్రంథ వివరణ కూడా అంతఃశుద్ధి లేకుండా చేస్తుంటే వాళ్ళని కూడా నివారించారు బాబా. మనం ఎవరం వాళ్ళకి చెప్పడానికి అని చెప్పి నివారించారు బాబా. అది నిజమైన గురువు యొక్క రెండో లక్షణం. అది కూడా రెండో లక్షణం, నిర్భయంగా చెప్తారు వాళ్ళు. అది మొదటి లక్షణం, రెండో లక్షణం కూడా అదే. అలా సాయి గురువు సాయికి ఏ మంత్రాన్ని, నామాన్ని, దైవాన్ని, మతాచారాన్ని ఆశ్రయించమని చెప్పలేదు. బాబా ఎప్పుడు ఎవరికి ఒక మంత్రం కానీ, నామాన్ని కానీ, ఏదో ఒక దైవాన్ని కానీ, ఒక మతాచారాన్ని కానీ ఆశ్రయించండి అని ఎప్పుడూ ఎన్నడూ ఎవరికి చెప్పలేదు. సాయి కూడా అలా సాయి గురువు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అలాగే బాబా కూడా ఏ భక్తులకి చెప్పలేదు. బాబా గురువు బాబాకి ఎప్పుడు చెప్పలేదు, బాబా కూడా ఏ భక్తులకి ఎవరికి చెప్పలేదు. ఆయన రామ మంత్రమో, కృష్ణ మంత్రమో, మరొక వ్రతమో మిగిలిన వాటికంటే అధికం అన్నది నిజమైన సద్గురు యొక్క సాంప్రదాయం కాదు. దీనికన్నా ఇది అధికం అలాగే ఏదో చెప్పడం అనేది అసలు అది నిజమైన గురువు యొక్క సాంప్రదాయం అసలు కానే కాదు. అంతఃశుద్ధిని సాధించి సాత్వికమైన దైవీ సంపదను అలవరించుకుంటే ఏ సాధనైనా చివరికి కేవలం సద్గురు స్మరణ కూడా కృతార్థతనివ్వగలదు. అంతఃశుద్ధి అది చెప్పిందంటే మొదట నువ్వు అంతఃశుద్ధి సాధించాలి. సాధించిన తర్వాత ఏ సాధనైనా చేసుకోను, ఏదైనా చేసుకో. ఎన్ని సాధనా మార్గాలు ఉన్నాయి, వాటిల్లో ఏదైనా చేసుకో. చివరికి సద్గురు స్మరణైనా చేసుకో. బాబా బాబా అయినా అనుకో, ఏదైనా అనుకో, ఏదైనా అనుకో. రామ రామ అనుకుంటావో, కృష్ణ కృష్ణ అనుకుంటావో, బాబా బాబా అనుకుంటావు. కానీ అంతఃశుద్ధి సాధించిన తర్వాత ఏదైనా, ఏ సాధనా మార్గమైనా చివరకు కేవల సద్గురు స్మరణ కూడా కృతార్థతనివ్వగలదు. నిన్ను కృతార్థుణ్ణి చేసు. కానీ మొదట ఏం జరగాలట? అంతఃశుద్ధి. లోపల అంతఃశుద్ధి సాధించి సాత్వికమైన దైవీ సంపద అలవరుచుకోవాలి. దైవీ సంపద రావాలి మనలో. అప్పుడే ఇవన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి, ఏ సాధన అయినా సరే. ఇలా కాక ఒక్కొక్క భక్తుడు ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. ఇలా కాక ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ఇష్టదైవం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ప్రచారం చేయడం వల్లనే మనుషుల్లో అహంకార మమకారాలు, ముఠాతత్వము బలిసి శైవ వైష్ణవ ద్వేషాలకు, ద్వైతాద్వైత మతస్థుల మధ్య విద్వేషానికి, వర్ణాల మధ్య ద్వేషాలకు, ఒకే బ్రాహ్మణాది వర్ణాలలో నియోగి వైదిక బ్రాహ్మణ వైష్ణవాది ద్వేషాలు తలెత్తి అసలు పరమార్థమే నశించి ద్వేషాహంకారాలు మిగిలాయి. ఇదన్నీ మనకు తెలిసిందే. ఇందులో కొత్తగా అసలు చెప్పుకునేదంటే ఏమీ లేదు. ఇది ఇప్పటికే మనకి కొనసాగుతుంది. అసలు ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ఇష్టదైవం యొక్క ప్రాశస్త్యం గురించి ప్రచారం చేయడం వలన ఒక్కొక్కడు ఏం చేస్తాడు? రాముడు గొప్పవాడు, ఎందుకంటే వాడు రాముడు ఇష్టం. రాముడే గొప్పవాడు, రాముడే గొప్పవాడు ప్రచారం. ఇంకోటి ఏం చేస్తాడు? కృష్ణుడే గొప్ప, అక్కడ వాడు కృష్ణుడు నచ్చాడు. ఇప్పుడు నాకు వంకాయ కూర ఇష్టం, ఇంకోటికి బంగాళదుంపల కూర ఇష్టం, ఒకటి బెండకాయ కూర ఇష్టం. తప్పే ఉంది, అన్ని కూరలే, అన్నీ తినేవే. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి రుచిగా అనిపించింది కదా. అన్నీ తినేవే, మళ్ళీ అన్ని కూరలే, అన్నీ తినదగినవే. ఒక్కొక్కటి జిహ్వకి ఒక్కొక్కటి నచ్చింది. వాడికి జీవకు ఒక రుచి అన్నట్టు కదా. నాకు వంకాయ కూర నచ్చింది, ఇంకోటి బంగాళదుంప నచ్చింది, ఇంకోటి బెండకాయ నచ్చింది, ఇంకోటి దొండకాయ నచ్చింది, ఇంకోటి చిక్కుడుకాయ నచ్చింది. అలాగే ఒకళ్ళకి రాముడు నచ్చాడు, కృష్ణుడు నచ్చాడు. అలా కూరగాయలతో అంటే తెలుస్తుందని, ఆహారంతో చెప్తే మనకు తొందరగా తెలుస్తుందని చెప్తున్నా నేను, అర్థమవుతుంది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు నచ్చారు. అది పట్టుకుని ప్రచారం అన్నమాట. ప్రచారం చేయడం వల్ల మనుషుల అహంకార మమకారాలు ఏమైంది? వాళ్ళకి అహంకారాలు వచ్చేసాయి. ఇదే గొప్ప, రాముడే గొప్ప, అతను మా కృష్ణుడే గొప్ప, హనుమంతుడే గొప్ప, ఇట్లా ఏవో లేదు శివుడే గొప్ప. ఇలా ముఠాతత్వం, ముఠాలు కూడా
ముఠాలు కూడా వచ్చేసాయి. ముఠాత్వము బలిసి శైవ వైష్ణవ ద్వేషాలకు, శైవ వైష్ణవ రాలేదండి ద్వేషాలు కదా. శివుడిని పూజించేవాళ్ళు విష్ణువుని పూజించరట, విష్ణువుని పూజించేవాళ్ళు శివుడిని పూజించుకోట. ఏమిటిది? ఇద్దరు ఒకటి కదా, ఎంత అంతాడు ఆయన? ఏంటిది? తప్పు కదా అది. భగవంతుడు ఒక్కడే. ఎక్కడికి వెళ్తే ఏంటి? వైష్ణవాలయానికి వెళ్తే ఏంటి, శైవాలయానికి వెళ్తే ఏంటి? రీసెంట్గా ఒకటి జరిగింది. నేను ఒక వెంకటేశ్వర గుడికి వెళ్ళానండి, ఎక్కడో దగ్గరలో. బాబా బుక్స్ ఇద్దామని వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు బాగుంది, టెంపుల్ చక్కగా ఉంది, అందరూ బాగా చక్కగా బొట్లు అవి పెట్టుకుని చాలా డిసిప్లిన్తో ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్. వెళ్ళగానే చూడగానే స్వామి చాలా బాగున్నారు. సరే అయింది. కాసేపు అయిన తర్వాత వెళ్ళి అడిగాను, ఏమండి ఇలాగా భరద్వాజ్ మాస్టర్ గారు ఇది ఇదే అని చెప్తే తెలుసండి ఆయన అన్నారు. మాస్టర్ గారు కూడా వైష్ణవులు కదా, తెలుసండి అన్నారు. చదువుతారా అండి అన్నాను. ఇది వైష్ణవాలయం, మేము చదవండి అన్నాను. ఇక్కడ ఎవరు చదవరండి మీరు ఇచ్చిన అని చెప్పారు. పోలే బతికించారు, చెప్పేశారు. గొడవ లేదనుకుని దండం పెట్టుకుని వచ్చేసాను నేను. అలా ఉంటుందన్నమాట అండి. అసలు ఇష్టపడరు ఎవరు. బాబా అనేసరికి అసలు ఇష్టపడరు, అసలు ఇష్టపడరు. శివుడినే ఇష్టపడకపోతే బాబానే అసలు మరీ కష్టం అది కదా. అలా అనమాట. శైవ వైష్ణవ ద్వేషాలకు శైవ వైష్ణవ భేదాలు వచ్చి ద్వైత అద్వైత మతస్థుల మధ్య విద్వేషానికి, ద్వైతము అద్వైతము మతం విద్వేషాలు వచ్చాయి. వర్ణాల మధ్య ద్వేషాలకు, తెలుసు కదా వర్ణ వ్యవస్థ, దీంట్లో వర్ణాల మధ్య ద్వేషాలు వచ్చాయి. ఒకే బ్రాహ్మణాది వర్ణాలలో నియోగి వైదిక బ్రాహ్మణ వైష్ణవాది ద్వేషాలు ఒకే, అంటే బ్రాహ్మణుల్లోనే కొన్ని శాఖలు ఉంటాయంట, దాంట్లోనే మళ్ళీ వర్ణాలు శాఖలు అన్నీ ఉంటాయి. నియోగులు, వైదికులు, వైష్ణవులు, ఇట్లా డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ వాటిల్లో ద్వేషాలు, వీడంటే వాడి పడదు, వాడంటే వీడి పడదు. అలాగా వాళ్ళందరూ మన బ్రాహ్మణుల్లోనే మళ్ళీ భేదాలు, శాఖలు ఇలా తలెత్తి అసలు పరమార్థమే నశించి ద్వేషాహంకారాలు మిగిలాయి. అసలు పరమార్థం ఏమిటో అది నశించిపోయింది, అసలైంది పోయి ద్వేషాలు అహంకారాలు మిగిలాయి. నేను ఫలానా వాడిని, అదే మిగిలింది. అసలు పోయింది. అందరం భగవంతుడి బిడ్డలం అన్నది పోయింది. అందరం కలిసి ఆయన్ని పూజించుకోవాలన్నది పోయింది. ఆయన పాదాల దగ్గర పడి ఉండాలి, ఆయన పాదసేవ కోసం మనం అన్నది పోయింది. ఆయన పోయారు, అసలు భగవంతుడు ఒక్కడన్నది పోయింది. పోయి వీడికి అహంకారం మొదలైంది. నేను వీడు, వాడు, వీడు తక్కువవాడు, వీడు ఎక్కువవాడు, వాడు గొప్పవాడు, వీడు తక్కువ, వీడు ఎక్కువ, వాడు తక్కువ, ఇంకో ఇట్లా. అది కాదు కదా. ఎవరైనా కోరుకునేది అదా? అసలు కాదు. ఏది వద్దన్నారో అదే తెచ్చుకున్నారు. సమాజం ఏమైంది? ఏది వద్దో అదే తెచ్చుకుంది. కుక్కలు పీకిన విస్తరిలా తయారైంది పారమార్థిక జీవితం. పారమార్థిక జీవితం ఏమైంది? అసలు స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉండాలి? మనకి ఎట్లా ఉండాలండి? అసలు ఆధ్యాత్మికత అనేది కానీ ఏదైనా మన పారమార్థికత ఎట్లా ఉండాలి అసలు? అలాంటిది ఏమైంది? కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఏది మానవులను తరింపజేయగల ఏకైక సాధనమో అట్టి ఆధ్యాత్మిక రంగమే ద్వేషాసూయలకు నిలయమైంది. ఏదైతే మానవులను తరింపజేస్తుందో ఆధ్యాత్మిక రంగం, అదే సర్వద్వేషాసూయలకు నిలయమైంది. ఏది తరింపజేస్తుందో అదే ద్వేషాలకు, అసూయలకు నిలయం అయిపోయింది. ఎంత విచిత్రం చూడండి. ఆధ్యాత్మికతే కదా మనల్ని తరింపజేసేది. అలాంటిది ఇదే దేవుడి పేరు చెప్పి కొట్టుకోవడం ఏమిటి? అసలు అర్థం ఉందా? భగవంతుడి పేరుతో కొట్టుకోవడం ఏమిటండి? అందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడాలి తప్ప. ఆయన ఎప్పుడు గొప్పవారు. ఆయన
ప్రత్యేకంగా మనం చెప్పాలా వీడు గొప్ప వాళ్ళ గొప్ప అనుకుంటూ. ఆయన ఎప్పుడు గొప్పవారు, ఎవరు కాదు. ఎందుకు గొడవ ఎందుకు? అందరూ ఆయన బిడ్డలే, కాని వాళ్ళు ఎవరు? మనం కోళ్ళని ఎందుకు అనాలి అసలు? దీనిని నిర్మోహమాటంగా కాలరాయడమే సాయికి వారి గురువు, సాయి మనకు యుక్తమని ఆచరణలో తెలిపినది. దీనిని నిర్మోహమాటంగా కాలరాయడమే సాయి వారి గురువుకి, సాయి మనకు యుక్తమని ఆచరణలో తెలిపారు. దాన్ని మొత్తం కాలరాయమని చెప్పారు. ఇట్లాంటి ద్వేషాలు, అసూయలు ఇవన్నీ. అందుకే ఎంత అసలు బాబా మార్గం చూడండి ఎట్లా ఉంటుందో, ఎంత విలక్షణంగా ఉందో చూడండి. అసలు ఆయన దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా ఉంది. ఆ టైంకి ఎట్లాంటి మందు కావాలో అట్లా వేశారు ఆయన. ఆ కాలానికి వచ్చిన దానికి, రోగానికి. అప్పటికి ఎలా తయారైందో సమాజం, దానికి కరెక్ట్ డోసు అట్లా వేశారు తీసుకొచ్చి. మతపరమైన ఈ భేదాలను రెచ్చగొట్టని బాహ్యాచారమే లేకుండా పోయింది. అసలు ఈ మతపరమైనటువంటి భేదాలను రెచ్చగొట్టకుండా ఉండేటువంటి బాహ్యాచారం లేకుండా పోయింది. ఈ భేదాలు రెచ్చగొట్టేస్తున్నాయి బాహ్యాచారాలతోటి. తప్పు కదా. ఈ బాహ్యాచారం వలన భేదాలు రాకూడదు కదా, సమైక్యత ఉండాలి ఒకరికొకరికి. కలిసి ఆధ్యాత్మికత అంటే ఏంటి? కలిసి జీవించడం అంతే తప్ప విడిపోవడం కాదు. ఆధ్యాత్మికత అంటే కలవడం, నలుగురు కలుసుకోవడం, కలిసి చేసుకోవడం కదా ఆధ్యాత్మికత అంటే. కలుపుకోవడం, విడగొట్టుకోవడం కాదు. ఏమైంది? ఆధ్యాత్మికత పేరుతో విడిపోవడం జరిగింది. ఆధ్యాత్మికతతో కలుసుకోండి రా అని చెప్పారు పెద్దలు మహాత్ములు. భగవంతుడు చెప్పింది ఏంటి? దైవం పేరుతో కలుసుకోండి రా అని చెప్పారు. కలిసి చేసుకోండి రా అని చెప్పారు. కానీ ఏం జరిగింది? విడిపోవడాలు జరిగాయి. దేవుని పేరు చెప్పి, లేకపోతే ఆచారం పేరు చెప్పి, లేకపోతే మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి విడిపోవడాలు జరిగాయి. అంటే ఏం చెప్పారో దానికి ఆపోజిట్గా జరిగింది మొత్తం. అంటే తద్విరుద్ధమైన ఫలితం దానికి కదా. ఒక అందుకు అయితే ఒక అందుకు అయింది. అంటే ఎలా దేన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు అనమాట. కత్తి చేతిలో ఉంది కదా అని పొడి చేస్తే ఎలాగా? కత్తితో వేరే రకంగా ఉపయోగించుకోవాలి కదా దాన్ని. కూరగాయలు తరుక్కోవాలి, ఇట్లా వేరే ఉంటాయి. ఒక డాక్టర్ అయితే సర్జన్ అనుకోండి, ఆపరేషన్లు చేస్తాడు, ఆయన చేతిలో ఉంటే. ఆడవాళ్ళు చక్కగా వంట వండుతారు, కూరలు తరిగి. దుష్టుడి చేతిలో ఉంటే పొడుస్తాడు వాడు. ఇలా తయారైంది. ఏది ఎందుకు ఉపయోగించాలో అందుకు ఉపయోగించాలి దాన్ని. అంతటికీ కారణం అంతఃశుద్ధి లేని బాహ్యాచారమే. ఎంతటికీ కారణం ఏంటి? లోపల అంతఃశుద్ధి లేదు. అది లేకుండా బాహ్యాచారం చేస్తున్నారు. లోపల శుద్ధంగా లేదు, ఏది ఎందుకో తెలీదు. లోపలంతా కుళ్ళు, బయటకు మాత్రం పటాటోపంగా అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాలానికి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న గీతా శ్లోకానికి బాహ్యాడంబరమే అయిన ఆచారాలను విడిచి సాయి చెప్పిన అంతఃశౌచాన్ని మాత్రమే, అంటే సద్గురు భక్తిని ఆశ్రయించడమే ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుంది. ఇంకా మాస్టర్ గారు ఒక్కటే ఫైనల్గా చెప్పారండి. ఇక్కడ ఫైనల్ ఇంక ఇది ఈ కాలానికి. ఇంకా మనం బాగుపడే లక్షణాలే లేవు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసాం మనం. జరగాల్సిందంతా జరిగిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం అంటారు చూసారు, అట్లాగా అంతా అయిపోయింది ఇప్పుడు. అందుకని ఏమన్నారంటే మాస్టర్ గారు ఇక్కడ ఈ కాలానికి, ఇప్పుడున్న పరిస్థితికి, ఈ కాలానికి ఇంకా సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న గీతా శ్లోకానికి ఏంటంటే ఇంకా అన్నీ వదిలేసి సర్వధర్మాన్ని అన్న గీతా శ్లోకాన్ని బాహ్యాడంబరమే అయిన ఆచారాలను విడిచి, ఇప్పుడు ఆచారం అంతా బాహ్యాడంబరమే, ఇంకా అంతఃశుద్ధి లేదు కదా మనకి, దాన్ని విడిచి సాయి చెప్పిన అంతఃశౌచాన్ని మాత్రమే, బాబా ఏం చెప్పారో అంతఃశౌచం, దాన్ని మాత్రమే, అంటే సద్గురు భక్తిని
ఆశ్రయించడమే ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ కాలానికి సద్గురు భక్తి శ్రేయస్కరం. సాయినాథుడు వంటి వారిని ఆశ్రయించడమే శ్రేయస్కరం, సద్గురు భక్తిని ఆశ్రయించడమే శ్రేయస్కరం అని చెప్తున్నారు. ఈ కాలానికి యజ్ఞం చేద్దామో యాగం చేద్దామో అని కూర్చున్నాం అనుకోండి, మనబోటి వాళ్ళం, మనకు అంతఃశుద్ధి లేదు, కేవలం బాహ్యాచారం చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. ఈ కాలానికి, ఇప్పుడున్న పరిస్థితులకి, ఈ కాలానికి సద్గురువుని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఈ కలియుగంలో ఇప్పుడు ఇంకా అన్నీ చెడింది, మొత్తం చెడగొట్టేసుకున్నాం. మొత్తం అంతా అంతఃమాలిన్యం మనది, లోపలంతా మాలిన్యమే. మనకి కష్టం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి. అందుకే దత్తస్వామి ఇలాగ ఇన్ని రూపాల్లో సద్గురు రూపంలో మన దగ్గరికి వచ్చారు, అవధూతల రూపంలో మన దగ్గరికి వచ్చారు. భగవంతుడే అయ్యో ఏమైపోతారా వీళ్ళు అని. ఈ కాలానికి సద్గురు భక్తి, ఇంకా వాళ్ళని ఆశ్రయించడమే ఇంకంతే. ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుందని మాస్టర్ గారు చెప్పారు. ఇంకా ఇందులో సంశయమే లేదండి. ఇంకా మన క్యాపబిలిటీ లేదు. ఇంకా బాగుపడాలంటే అదొకటే మార్గం, వేరే మార్గం లేదు. సద్గురు భక్తి, ఆయన్ని ఆశ్రయించడం ఒకటే, సద్గురువుని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుంది, సద్గురు అనేసరికి వీధికొక్కరు, ఊరికొక్కరు, ఇట్లా సందుకొక్కళ్ళు తెలుసు కదా. అంతకుముందు అంతా చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంకా దాని గురించి. సాయి చూస్తున్నారు, నవ్వుతున్నారు, మనం ఏమంటామోనని చెప్పుకున్నాం కదా. దీన్ని అసలు టైటిలే మనకి మాస్టర్ గారు పెట్టారు, చిరునవ్వు చూపు అని. బాబా చూస్తున్నారు మన వంకట, నవ్వుతున్నారట, మనం ఏమంటామోనని. సద్గురువుని ఆశ్రయించడమే ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుంది అని మాస్టర్ గారు రాసి తర్వాత రాస్తున్నారు, సాయి చూస్తున్నారు, నవ్వుతున్నారు, మనం ఏమంటామోనని అని రాశారు. అవునో కాదో ఆలోచించుకోండి. అదొక్కటే శ్రేయస్కరం అని చెప్పారు. సాయి చూస్తున్నారు, నవ్వుతున్నారు, మనం ఏమంటామోననేది తర్వాతే రాశారు మాస్టర్ గారు. అంటే మన ఒపీనియన్ ఏంటని మాస్టర్ గారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇష్టం. బాబా చూస్తున్నారట, నవ్వుతున్నారట మనల్ని చూసి, మనం ఏమంటాము, నేను చెప్పింది వింటావా, బాగుపడతావు, లేదా లేదు అని మనం వంక చూస్తూ నవ్వుతున్నారట ఆయన. మనం ఏమంటాము అని చాయిస్ మనదే, ఇంకేం లేదు. ఇంట్లోనూ ఆలయాల్లోనూ వారిని ప్రతిష్ఠించుకుని వారు చేసిన బోధనను వ్యతిరేకిస్తూ వారి ఆలయాల్లో మన వ్యక్తిగత మతాభిప్రాయాలను గూర్చి, ప్రాధాన్యతలను గూర్చి పోటీలు పడడమా, లేక వారు సూచించిన శుద్ధమైన అంతఃశుద్ధి మార్గాన్ని నడిచి తరించడమా? చూడండి ఎంత ఎలా చెప్పారో మాస్టర్ గారు. ఇంట్లోనూ, మన ఇళ్లల్లోనూ, ఆలయాల్లోనూ వారిని ప్రతిష్ఠించుకొని పెట్టుకొని, ఇంట్లోనేమో ఆయన పటాలు విగ్రహాలు పెట్టుకుంటాం, ఆలయాల్లోనేమో ఆయన పెద్ద పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాం. వారు చేసిన బోధనలను వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం కదా. ఆయన బోధలకి అంతా వ్యతిరేకంగానే ఉంటుంది, అంతా వ్యతిరేకంగా. బాబాను పూజిస్తూనే ఉంటాము, మన అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి ఆయన చెప్పిన వాటికి. వారి ఆలయాలలో మన వ్యక్తిగత మతాభిప్రాయాలు గూర్చి, చూడండి ఇక్కడ, వారి ఆలయాలలో మన వ్యక్తిగత మతాభిప్రాయాల గూర్చి, ప్రాధాన్యతల గూర్చి పోటీలు పడడమా, మన మతమే గొప్పదని మన ఆలయాల్లో మన ప్రాధాన్యత ఉండాలి. అలాగా పోటీలు పడడమా, లేక వారు సూచించిన శుద్ధమైన అంతఃశుద్ధి మార్గాన్న నడిచి తరించడమా? ఆయన చెప్పిన అలా పోటీలు పడుతూ అట్లా ఉండడమా, లేక వారు సూచించినట్టుగానే శుద్ధమైన అంతఃశుద్ధి మార్గంలో నడిచి తరించడమా? చూసుకోండి. మాస్టర్ గారు చాలా చెప్తారండి ఇక్కడ. బాబా ఆలయాలు కూడా ఎలా పడితే అలాగా మనం నిర్మించడం కాదని చెప్తారు మాస్టర్ గారు. ఆలయం నిర్మించాలని అనుకున్నప్పుడే మొత్తం అందరూ కూర్చుని
పారాయణ చేయాలట. పారాయణ చేయమన్నారు. కూర్చుని సాయి లీలామృతం, గురు చరిత్ర, మహాత్ముల చరిత్ర ఇవన్నీ కంపల్సరీ పారాయణ చేయాలండి. చేసి ఆలయం నిర్మించుకోవాలి. నిర్మించుకున్న తర్వాత ఆలయంలో మంచి కార్యక్రమాలు జరగాలి. సత్సంగం కంపల్సరీ జరగాలని చెప్తారు. సత్సంగం జరగాలి ఎప్పుడు మాస్టర్ చెప్తారు. ఇవన్నీ పాటించాలండి. లేకపోతే ఇట్లాంటివే వస్తాయి. వ్యక్తిగత మతాభిప్రాయాలు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, పోటీలు ఇవన్నీ వచ్చేస్తాయి. అంతకుముందు మన అన్నదానాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ అట్లాంటివన్నీ వచ్చేస్తాయి. బాబాకి నచ్చనివన్నీ వచ్చేస్తాయి. ఆయన పెట్టుకుని ఆయనకి నచ్చినట్లుంటే ఎట్లా? ఆయన ఉంటారా? బాబా మందిరమే కావచ్చుగాక ఆయన ఉండరు అక్కడ. మనం అట్లాంటి పనులు చేస్తే ఆయన ఉండరు. చెడు ఉన్న చోట ఆయన ఉండరు. తెలుసు కదా, అది జరిగేది. సాయి తన గురువు యొక్క తత్వాన్ని చక్కగా అమలు చేసి చూపించారు. బాబా ఏం చేశారు? ఆయన గురువు యొక్క తత్వాన్ని చక్కగా అమలు చేసి ఆయన చూపించారు. సాయి సన్నిధిలో పూజాదులు ఈ విధంగా జరగాలి అని శాసించే అర్హత ఎవ్వరికీ లేదు. బాబా దగ్గర ఎప్పుడు సన్నిధిలో ఇట్లా ఉండాలి, పూజలు ఇలాగే జరగాలి అనే శాసించేటువంటి అర్హత అనేది ఎవ్వరికీ లేదు. సాంప్రదాయకంగా కావలసిన వారు అలా చేసుకోవచ్చు. కానీ అంతఃశౌచం లేని ఆచారాన్ని సాయి కొనసాగనివ్వలేదని మాత్రం గుర్తుంచుకోవాలి. సాంప్రదాయకంగా కావలసిన వారు చేసుకో, మాకు సాంప్రదాయం ముఖ్యం అండి అన్నారు అనుకో, కావాలంటే చేసుకో. కానీ అంతఃశౌచం లేని ఆచారాన్ని సాయి కొనసాగనివ్వలేదు. అట్లాంటి ఆచారాన్ని మాత్రం అంతఃశౌచం లేకుండా చేయడం మాత్రం బాబా కొనసాగనివ్వలేదని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆచారరహితంగా కేవల భావప్రధానంగా పూజ ఎవరికి వారు చేసుకోదలిస్తే దానికి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది. వాడెవడో ఆచారం లేదండి చేస్తున్నాడండి అని అనుకోట్. ఎందుకంటే వాడు ఆచారరహితంగా భావమే ప్రధానంగా పూజ ఎవరికి వారు చేసుకోదలిస్తే దాని వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందట. సంపూర్ణ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. మేము భావప్రధానంగా చేసుకుంటాం, మాకు ఆచారం ముఖ్యం కాదు. నా బోటివాడు వాళ్ళు అన్నాడు. హాయిగా చేసుకోవచ్చు బాబా గుళ్ళు హాయిగా చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉందట బాబా దగ్గర. ఆచారం పాటించాలనే నియమం లేదు బాబా దగ్గర. ఎందుకంటే అంతఃశుద్ధి, భావ ప్రాధాన్యత. బాబాకి భావం ముఖ్యం, భావం బాగుండాలి ఆయనకి, అంతఃశుద్ధి. నీవు స్నానం చెయ్యి, మడికట్టుకో, చొక్కాలిప్పు మొదలైన ఆదేశాలు ఇచ్చే అర్హత ఎవరికీ లేదని గుర్తించి నడుచుకుంటేనే మనం సాయి భక్తులము. ఎవరిని శాసించకూడదండి. అక్కడ మడికట్టుకోవాలి, చొక్కాలిప్పురా బాబా గుళ్ళో, మడికట్టుకో, చొక్కాలిప్పండి, ఇలాంటి అర్హత ఎవ్వరికీ లేదు. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. అలా నడుచుకుంటేనే మనం సాయి భక్తులు. ఎవరిని అట్లా శాసించకూడదు బాబా గుళ్ళు. అలాంటి అర్హత లేదు మనకి, ఎవ్వరికీ లేదు అలా ఆదేశించడానికి. ఎందుకంటే బాబా ఎప్పుడు అట్లా చెప్పలేదు ఆయన. మన మందిరము సాయి మందిరము. మన మందిరం ఏంటి? బాబా మందిరం. లేక ఇలా నిర్బంధించ వీలు కలిగినప్పుడు అది అలా నిర్బంధించిన మూడుల అహంకారాలయం. లేక అలా నిర్బంధిస్తున్నారనుకోండి, అలాంటి వీలు అక్కడ ఉందనుకోండి, అది అలా నిర్బంధించే మూడుల అహంకారలయం. అది సాయి మందిరం కాదు, ఆ మూడుల అహంకారలయం. వారుంటే సాయి ఉండరు. అలా నిర్బంధించి అలాంటి వాళ్ళు ఉంటే కనుక అక్కడ బాబా ఉండరు. అలాంటి మందిరాల్లో బాబా ఉండరు. అలా నిర్బంధించేవాళ్ళు, అలా కీచులాడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు, అందరిని మీరు మళ్ళు కట్టుకోండి, చొక్కాలు ఎప్పండి, వాళ్ళని వీళ్ళని దూరంగా ఉంచండి, వీళ్ళు ప్రవేశించకూడదు, ఆ మతం వాడు రాకూడదు, ఈ కులం వాడు రాకూడదు, లేకపోతే ఈ కులం వాళ్ళదే ఆధిక్యత,
ఇలాగా మత ఇవి చూపిస్తారు చూసారా ప్రాధాన్యత, అవేమీ బాబా మందిరాల్లో ఉండకూడదు కూడా. అవి అహంకార లయాలు. వారుంటే సాయి ఉండరు అక్కడ, బాబా ఉండరండి అలాంటి చోట, మనమో వెళ్ళక్కర్లేదు. అలానే అంతఃశౌచంతో కూడిన బాహ్యాచారాన్ని పాటించదలుచుకుంటేనే వారిని ఆటంకపరిచే అర్హత ఎవ్వరికీ లేదు. కానీ అంతఃశౌచంతో కూడిన బాహ్యాచారాన్ని పాటించుకుంటే మాత్రం అలాంటి అర్హత, వద్దనే అర్హత మాత్రం ఎవరికీ లేదు. అంతఃశౌచంతో చక్కగా ఎవరైనా అప్పుడు బాహ్యంగా ఏదైనా పాటించుకోవాలనుకుంటే ఆచారాన్ని పాటించుకోవచ్చు. అప్పుడు కూడా ఎవరికి ఆటంకపరచకూడదు. అలానే వీడెవరిని పక్కన ఎవరిని అనకూడదు. వీడున్నాడు కాబట్టి నేను రాను, ఇట్లాంటి వాడు చేసుకుంటాడు, వీడి పని వీడు నోరు మూసు చేసుకోవాలి. వాడున్నాడు కాబట్టి నేను రాను అనకూడదు. అదే కదా అక్కడ అంతఃశౌచం అంటే. అంతఃశౌచం ఉన్నవాడికి అవేమి తగులుకోవు కదా. అందుకని అది కూడా మౌఢ్యమే అవుతుంది. అయితే మందిరం అన్నాక జనబాహుల్యం అంతటికీ పూజించుకునే సౌలభ్యం ఏర్పరచాలి. కనుక ఈ ఇరుతెగల భక్తులకు అవకాశం ఉండేలా పూజాదులను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మందిరం కదండి అది, అందుకని 2 రకాల వాళ్ళు వస్తారు కదా, అలా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇలా చేసుకునే ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉండకూడదు. కనుక ఇరుతెగల భక్తులకు అవకాశం ఉండేలాగా పూజాదులను ఏర్పాటు చేసుకోవాలి. షిరిడి సాయి సంస్థాన వారు మడి కొట్టుకునే వారు సాయి సమాధిని పాదుకలను తాకరాదని పూజించరాదని శాసించలేదని గుర్తుంచుకోవాలి. అందుకే బాబా మన షిరిడి సంస్థానంలో కూడా మడి కట్టుకోని వాళ్ళు బాబాని సమాధిని ముట్టుకోకూడదు, పాదుకలను తాకరాదు, పూజించరాదు, ఇలాంటివి వాళ్ళు ఎప్పుడు శాసించలేదు. అక్కడ లేదు అలాంటిది, మడి కట్టుకొని రావాలనో అట్లాంటివి ఏమీ లేవు మనకి సంస్థానంలో. అది బాహ్య శౌచం కంటే ఆచార ఆడంబరాల కంటే శుద్ధ భావపటిమతో కూడిన అంతఃశౌచం ఎక్కువ ముఖ్యమని సాయి తెలిపారన్నాము. బాహ్య శౌచం కంటే ఆచార ఆడంబరాల కంటే శుద్ధ భావపటిమతో కూడిన అంతఃశౌచం చాలా ముఖ్యమని సాయి తెలిపారు అని అన్నాము. కానీ తమ నైష్టిక బ్రహ్మచర్య ధర్మాన్ని ఆయన ఎంత ఖచ్చితంగా పాటించారో కదా. ఆయన అంతఃశౌచాన్ని అంతలా తెలిపారు, కానీ ఆయన నైష్టిక బ్రహ్మచర్య ధర్మాన్ని, ఆయన బ్రహ్మచర్యాన్ని మాత్రం ఆయన అంత ఖచ్చితంగా పాటించారు. ఆయన నైష్టిక బ్రహ్మచర్యం ఆయన అంత ఖచ్చితంగా పాటించారు. తన ఇంట భిక్ష చేయమని ఒక భక్తురాలు ఎంత ప్రాధేయపడినా వారిని పల్లకీలో ఒక్కసారైనా ఊరేగించడానికి అనుమతించమని భక్తులు ఎంత వేడినా అవి సాధువుకు తగవని ఆయన త్రోసిపుచ్చారు కదా. తన ఇంటికి భిక్షకు రమ్మంటే ఆయన ఒక భక్తురాలు ప్రాధేయపడినా సరే ఆయన ఒప్పుకోలేదు. అలాగే పల్లకీలో ఒక్కసారైనా ఊరేగించడానికి అనుమతి ఇవ్వమంటే భక్తులు ఎంత వేడుకున్నా సరే ఆయన అసలు పల్లకి ఎక్కలేదు. ఆయన అవన్నీ నాకు తగవు, నేను సాధు అని, నాకు తగవు అని తోసిపుచ్చారు ఆయన. అప్పుడు ఆయన పాదుకలు పెట్టి ఊరేగించారు. అట్లా అంటే ఆ సాధువుకు ఉండవలసిన లక్షణాలు అవన్నీ ఆయన సాధు జీవితాన్ని ఆయన అలా నైష్టిక బ్రహ్మచర్యాన్ని ఆయన అలా పాటించారనమాట. ఎక్కడ ఎంత అసలు చూపడానికి కూడా లేదు ఆయన దగ్గర. అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. దీన్ని బట్టి అంటే మనం బాబా గుళ్ళు అట్లాంటి మందిరాలు నిర్మించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడ బాబా బోధలకి విరుద్ధంగా మాత్రం జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మాస్టర్ గారు చెప్తారు పారాయణలు చేయాలి. ముందు శ్రద్ధగా గురుచరిత్ర సాయి లీలామృతం పారాయణ చేయాలి. చేసి మహాత్ముల చరిత్రలు అవి పారాయణ చేసి అప్పుడు చక్కగా మనకి భావం బాగా కుదిరిన తర్వాత అప్పుడు మందిరం నిర్మించుకొని తర్వాత కూడా పారాయణలు జరుగుతూ ఉండాలి. సత్సంగం నిత్యం జరగాలని చెప్తారండి. సత్సంగం జరుగుతూ ఉండాలి అక్కడ అని చెప్తారు మాస్టర్ గారు. 4 ఆరతులు జరగాలి, ధుని ఉండాలి, ఇట్లాంటివన్నీ మాస్టర్ గారు చెప్పారు. మందిరం ఎట్లా నిర్మించుకోవాలన్న దాని గురించి మనకి అది చాలా అవసరం అండి. అది అట్లా నిర్మించుకుంటేనే మనకి బాగుంటుంది సాయి మందిరం చక్కగా మనకి. అది మాస్టర్ గారే చెప్పారు దాన్ని. మిగిలింది మనం రేపు చెప్పుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.